గుంటూరు కారం మూవీ కోసం మహేష్ బాబు 200 కోట్లు ఇన్వెస్ట్ చేశారట. సో, గుంటూరు కారం సినిమా కోసం స్వయంగా మహేష్ బాబే భారీగా ఇన్వెస్ట్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది. సో, ఇప్పటి వరకు మహేష్ బాబు ఒక యాక్టర్‌గానే ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రాఫిట్‌లో సైతం లీడ్ తీసుకుంటున్నారు. సో, సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకి 200 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. సో, మహేష్ బాబు ఇప్పుడు రెమ్యునరేషన్ కాకుండా ప్రాఫిట్‌లో షేర్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. కాబట్టి ఈ విషయం తెలుసుకొని అందరూ ఎంతగానో ఎక్సైటెడ్‌గా ఉన్నారు. మన సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇప్పటికే ఎవరు యంగ్‌గా అయితే అద్భుతమైనటువంటి విషయాలతో దూసుకుపోతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఒక్కసారిగా షాక్‌లో అవుతున్నారు. అయితే ఇప్పుడు ప్రేక్షకులు కూడా ఎంతో అద్భుతంగా ఆయనైతే విశేషంగా చెప్పుకుంటున్నటువంటి సంగతి తెలిసిందే. కాబట్టి ఇప్పుడు ప్రేక్షకులు కూడా ఎంతో చక్కగా వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకొని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. మరి సూపర్ స్టార్ మహేష్ బాబు 'గుంటూరు కారం' సినిమాలో త్రివిక్రమ్ డైలాగ్ ఇచ్చినటువంటి విషయాలు గానీ, మహేష్ బాబు కామెడీ టైమింగ్ కానీ, ఇందులో ఎంతో అద్భుతంగా మీనాక్షి చౌదరి, అలాగే శ్రీలీల జంటగా నటించారు. అంతేకాకుండా ఈ సినిమాలో పాటలు, మహేష్ బాబు ఫస్ట్ టైమ్ వెరగదీసినటువంటి డాన్స్‌కి థియేటర్‌లో అయితే బ్రహ్మరథం పడుతున్నారు. కాబట్టి ఈ సంక్రాంతికి సోలో హిట్‌గా అయితే ఎంతో అద్భుతమైన పేరు తెచ్చుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు అని చెప్పొచ్చు.